హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనకి చాలా రోజుల తర్వాత అంటే కిరాయి అయితే పోతున్నాను నేను. మన బండి దగ్గర దగ్గర వారం రోజులు అవుతుంది. వారం రోజుల తర్వాత ఇప్పుడే ఈరోజు బండి తీస్తున్నా. మనం హైదరాబాద్ నాచారంకి అయితే కిరాయి అయితే పోతున్నాము. విండోస్ మెటీరియల్ ఉంటుంది, మీకు చూపిస్తా. మనకు మొత్తం ఫుల్ అది పొడుగు ఉంటుంది మెటీరియల్. ఇక మా దోశ అయితే వస్తుండు. నేను లాస్ట్ టైం లారీ మీద పోయినా కదా, అయితే మైకు లారీలే మర్చిపోయినా. వీలైతే ఆ మైక్ తీసుకుని అయితే పోతా. ఒకవేళ ఉంటే బండి ప్రజ్ఞాపూర్నే ఉంటుంది, బంకులు ఉంటుంది. మనం నైట్ పెట్టినాం అక్కడనే ఉంటుంది. ఉంటే లేకుంటే సపరేట్కి వెళ్ళిపోతాం, లేదంటే ఉంటే మైక్ తీసుకుని అయితే పోతా. లారీ అయితే బంకులనే ఉంది. వచ్చేసరికి నేను మైకు ఈ బాక్స్లో అయితే పెట్టినా, ఎవరైతే ఏం తీయలేదు. మైక్ అయితే తీసుకుని అయితే స్టార్ట్ అయిపోతున్నా. అరే ఏం పడాలి అవి, మనోడు పాటలు పెట్టరా అంటే మొత్తం ఫోక్ సాంగ్స్ పెడుతుండు. ఇప్పుడే ఆఫీస్లోకి అయితే పోయొచ్చిన. మనము సుధాకర్ ఈ పైప్ల కంపెనీలోకి అయితే వచ్చినాము. పైప్ల కంపెనీ మనం తీసుకెళ్ళే మెటీరియల్ అయితే యూపీవీసీ విండోస్ మెటీరియల్. ఆఫీస్లోకి వెళ్ళి చెప్పేసి వస్తే ఆయన బిల్ చేస్తున్నా, వస్తా మీ మెటీరియల్ లోడ్ చేపిస్తా అని చెప్పిండు. బిల్ చేసి పెట్టిన తర్వాత మనకు లోడ్ చేస్తారు బండి. లోడ్ చేయగానే బిల్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోవాలి అంతే. అంతసేపట్లో అయితే మనం అయితే వెళ్ళి మనం వెనక ఇట్లా అడ్డం అయితే పైప్ పట్టుకోవాలి బండికి. మెటీరియల్ అయితే ఇట్లా పొడుగుంటాయి ఎక్కువ. చూపిస్తే మీకు లోడ్ చేసేటప్పుడు ఎట్లుంటుంది అనేది. ఈ కంపెనీలో మ్యాక్సిమం అయితే కంపెనీ వెహికల్సే ఉంటాయి, బయట వెహికల్స్ అయితే చాలా తక్కువ వస్తాయి. బండ్లు అయితే లోడ్ అవుతున్నాయి మార్నింగ్. మనకు లోడ్ చేసే మెటీరియల్ అయితే ఇదే. ఇవన్నీ ఉన్నాయి కదా, 20 feet ఉంటుంది, ఇంకెక్కువనే ఉంటుంది తెలియదు. ఇదే మెటీరియల్ మనకు లోడ్ చేస్తారు. అడ్డం పైపు అయితే కట్టేద్దాం. ఇప్పుడైతే అడ్డం పైపు పట్టుకుంటే వాళ్ళు రాగానే రెడీగా ఉంటే లోడ్ చేసేస్తారు, అయిపోతుంది. మావాడైతే మంచిగా అనుకున్నాడు, ఫుల్ ఉడకపోస్తుంది. అట్లయినా మంచిగా అనుకున్నాడు బండ్లే. లేపితే ఫుల్ చేస్తలేడు. బండి లోడ్ అయింది, పంచర్ అనేట్టుంది. అన్నైతే మనల్ని విల్పాన్ అయితే అడిగిండు. మన షోరూమ్తో వచ్చిందే ఉన్నది. అదైతే బెండ్ అయిపోతున్నాయంట. ఆల్రెడీ అన్నది కూడా బెండ్ అయిపోయింది మొత్తం, షోరూమ్తో వచ్చింది. బండి లోడ్ అయినాక ఇట్లా పంక్చర్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అది ఇప్పితే కూడా వెళ్తలేదు, వీల్ పానే బెండ్ అయిపోతుంది మొత్తం. మనది కూడా ఇస్తే అది షోరూమ్తో వచ్చింది కాబట్టి మళ్ళీ బెండ్ అవుతుంది అని చెప్పేసి ఆయన వద్దని చెప్పేసిండు. లోడ్ అయింది, జమ్మికుంటూ అవ్వాలంట. లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. మనమైతే బండి మీద నిలబడి అవి అయితే పైనకైతే గుంజుకోవాలి. ఇంతకుముందుకైతే వాళ్ళే లోడ్ చేస్తుండే బండి. ఈ మధ్యలో నుంచి అయితే డ్రైవర్ని ఎక్కి గుంజుకోమని చెప్తున్నారు పైనకైతే. ఇవి చూస్తున్నాం కదా, మన బండి అయితే లోడ్ అయిపోయింది. లోడ్ అయితే చాలా ఎక్కువైంది. ఇంతకుముందు ఎప్పుడు ఇంత లోడ్ ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఇదైతే చాలా ఎక్కువైంది. తాడైతే మొత్తం కట్టేసిన. చూస్తున్నాం కదా, తాడు మాత్రం ఇలాంటి లోడ్లకు మాత్రం తాడు ఎక్కువ ఉండాలి. నా దగ్గర తాడు మొత్తం కట్టేసిన. తాడు టైట్ కట్టుకోవాలి, చాలా టైట్ కట్టుకోవాలి. ఇట్లా ఎట్లా అంటే నేను ఎట్లా కట్టినా అంటే ఇట్లా ముడేసి కట్టినా, మీకు చూపిస్తా. ఇది కనిపిస్తుంది కదా, ఇట్లా ముడేసి గుంజిన. ఇది ఫుల్ టైట్ అవుతుంది. తాడైతే మొత్తం కట్టేసిన. ఇలాంటి లోడ్లు చాలా డేంజర్. ఎందుకంటే తాడు లూజ్ అయిందంటే అవి జారిపోయి వెనక మొత్తం ఒకటి జారిపోయినా మొత్తం జారిపోతున్నట్టు కిందికి. ఇంకా బైక్ల పైన ఏమైనా కాలిన వస్తాయి కాబట్టి వాళ్ళకి తాకి మొత్తం ఇక ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. తాడు మాత్రం మంచిగా కట్టుకోవాలి, కట్టుకున్నప్పుడే. లూజ్ అయిందంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. మనకైతే ఈ లోడ్కి సంబంధించిన ఇన్వాయిస్ అయితే రెడీ అయిపోయింది. ఇన్వాయిస్ వచ్చేసి సెక్యూరిటీకి అయితే ఇస్తారు.
సెక్యూరిటీకి ఎందుకు ఇస్తారంటే సెక్యూరిటీ రిజిస్టార్లో ఎంటర్ చేసుకుని అయితే మనకైతే ఇన్వాయిస్ అయితే ఇస్తాడు. మనం సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఇన్వాయిస్ అయితే తీసుకోవాలి. లోడ్ అయితే కొంచెం వన్ సైడ్ అయింది. మనకి ఇన్వాయిస్ కూడా వచ్చేసింది. స్టార్ట్ అవుతున్నాం ఇక. ఇన్వాయిస్ అయితే అడుగుంది. మనల్ని అయితే ఓవర్ అయితే ఆపరు. బండి అయితే లోడ్ అయిపోయింది. స్టార్ట్ అయినాము, వెళ్తున్నాం ఇక. ఎండ మాత్రం దారుణంగా కొడుతుంది. వెళ్తున్నాం ఇక. మనోడు చూస్తారు కదా, మంచిగా లవ్ ఫీల్స్ అని పెట్టుకోడు, మంచిగా నిద్రపోతుండు. ఫుల్ వాన కొడుతుంది. తుర్కపల్లి దగ్గర వచ్చినాము. మన బ్యాక్ సైడ్ ఒక శామరిపేటలో అయితే అసలు వాననే లేదు అసలు. ప్రజెంట్ తుర్కపల్లిలో ఉన్నాము, ఎంఆర్ఎస్ వరకు ఉన్నాము. మా తమ్ముడి బండికి అయితే 2 టైర్లు తీసుకున్నా. వాన అయితే ఫుల్ వాన కొడుతుంది బయట. పోదామంటే వాన కొడుతుందని చెప్పి ఈయన అయినాము. ఈ టైర్లు బొలెరో మ్యాక్సీ ట్రక్ ప్లస్కి 195 టైరు. మనకు ఒక టైర్ వచ్చేసి 6,200 పడ్డది. 2 టైర్లు 12,400. టైర్ల రేట్ అయితే ఎక్కువ తక్కువ అనేది అయితే కామెంట్ చేయండి. వారి ఏమన్నారా బాబు వానా లోపడేసి రా వారి. వాన కొడుతుంది. ఏరా లోపడేరావి ఏం చూస్తున్నావు? రావడనా? మనం అయితే బాగా కష్టపడుతుంది. చెప్పరేమైంది? చెప్పరేమైంది? అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడనే అక్కడ మన బ్యాక్ సైడ్ అయితే షెడ్ ఉంది కదా ఒకటి, ఆ షెడ్కి అయితే అక్కడ రిటర్న్ పెట్టేసేయాలి. వీళ్ళకి మెటీరియల్ ఎప్పుడు అవసరం వచ్చినా మనకే చెప్తారు. నేనే వెళ్తాను వీళ్ళ మెటీరియల్కి అయితే. నేను వెళ్ళకున్నా కానీ నేనే వేరే బండి అని పంపిస్తా. బండి ఇక్కడ పెట్టేసి అయితే తాడిప్పేసిన అయితే వాళ్ళైతే అన్లోడ్ అయితే చేసుకుంటారు. ఈ మెటీరియల్ మనకు విండోస్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ విండోస్ ఉంటాయి కదా, యూపీవీసీ విండోస్ అంటారు వీటిలను. వీళ్ళు ఇక్కడ ఒక 4-5 పని చేస్తారు. మనకు బండి రాగానే అన్లోడ్ అయితే చేస్తారు. బండి అన్లోడింగ్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకు బండి రాగానే అన్లోడ్ అయితే చేస్తూనే ఉంటారు. ఇక్కడ వీళ్ళు వర్క్ చేసే వాళ్ళు అయితే మనకైతే మంచిగా ఫ్రీగా ఉంటారు. అందరూ మంచిగా ఫ్రీగా మాట్లాడతారు. మనం కూడా వాళ్ళతో ఫ్రీగా ఉంటాం.
వీళ్ళంతా మన స్టాఫ్ అన్నట్టు. ఇక వీళ్ళందరూ మనలే. మనం రాగానే బండి ఇట్లా రాని అన్లోడ్ చేస్తూ ఉంటారు తొందర. ఇగో ఇక అనిల్ బ్రో అన్నట్టు మొత్తం కేకుంటాడు. భిక్షపతి మోడల్ తెలియదు బ్రో అందుకే చెప్తున్నా. బాబు తెలియదు బ్రో అందుకే బాబు. మోడల్ మొత్తం మొత్తం ఎట్లుందంటే వేరే ఉంది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? రేపు జాతర ఉంది. కన్నకరన్న కూడా రాడు. ఈ వీడియో అయితే ఇంతే. మన వీడియో కనుక కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో అయితే చూడండి.